టాలీవుడ్ లో చిల్లుండే డైరెక్టర్లు ఎవరంటే డెఫినెట్లీ పూరి, హరీష్ శంకర్ అంటారు. ఇక పెద్దగా కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా అంతే చిల్ గా ఉండే హీరోలు ఎవరంటే రవితేజ, రామ్. అలాంటిది ఇప్పుడు ఈ నలుగురు ఫుల్ ప్రెషర్ లో ఉన్నారు. మరి వీళ్ళ టెన్షన్ కి రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉందా? వచ్చే 4 రోజులు ఎప్పుడు గడుస్తాయా అంటూ లెక్క పెట్టుకుంటూ ఫుల్ టెన్షన్ లో ఉన్నారు ఆ నలుగురు. పూరి, హరీష్ శంకర్ తో పాటు రవితేజ, రామ్ ఈ నలుగురు ఇప్పుడు విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నారు. ఎందుకంటే ఈ నలుగురికి వచ్చే గురువారం రిలీజ్ అయ్యే సినిమాల మీదే కెరియర్ మైలేజ్ డిపెండ్ అయ్యింది కాబట్టి ఎప్పుడెప్పుడు ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మహేష్, ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, బన్నీ ఇలా ప్రజెంట్ టాప్ హీరోలందరి కెరియర్ హిట్స్ ఇచ్చిన పూరి ప్రస్తుతం సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం చేసిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత లైగర్ తో డిజాస్టర్ అందుకున్న పూరి మళ్లీ డబుల్ ఇస్మార్ట్ తో హిట్ కొట్టడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో రామ్ తప్ప పూరితో పనిచేయడానికి పెద్దగా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ చూపించలేదంటే పూరి గ్రాఫ్ ఏ రేంజ్ లో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే హిట్ వస్తేనే పూరి కెరీర్ కి మైలేజ్ వచ్చే ఛాన్స్, లేకపోతే కష్టమే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఇక రామ్ సంగతి కూడా అంతే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయింది. డిఫరెంట్ జానర్స్ లో చేసిన అస్సలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాడు రామ్. రెడ్, స్కంద లాంటి భారీ డిజాస్టర్లతో కెరియర్ కంటిన్యూ చేస్తున్న రామ్ కెరియర్ లో నిలదొక్కుకోవాలంటే డబుల్ స్మార్ట్ మస్ట్ గా హిట్ అయి తీరాల్సిందే. అందుకే డబుల్ స్మార్ట్ మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్తున్నా ఎక్కడో ఒక చోట టెన్షన్ పడుతూనే ఉన్నారు రామ్. చిల్ కాంబినేషన్ అయిన హరీష్ శంకర్, రవితేజ కూడా మిస్టర్ బచ్చన్ విషయంలో ప్రెజర్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్నారు. వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నా అవన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మార్కెట్ తగ్గిపోవడంతో పాటు భారీ బడ్జెట్ సినిమాలు క్యాన్సిల్ అవుతున్నాయి. అందుకే మార్కెట్ పెంచుకోవాలన్నా, పెద్ద సినిమాలు చేయాలన్నా రవితేజకి మిస్టర్ బచ్చన్ హిట్ చాలా క్రూషియల్. ఇక హరీష్ శంకర్ సినిమాకి బాగా గ్యాప్ తీసుకుంటున్నారు. చేస్తున్నవి ఎక్కువగా రీమేక్స్ అయినా క్రేజ్ ఉంది, కానీ సక్సెస్ రేట్ బ్లాక్ బస్టర్ లెవెల్లో ఏం లేదు. స్టార్ హీరోలతో సినిమాలు రావాలంటే బిగ్గెస్ట్ హిట్ ఇప్పుడు హరీష్ కి చాలా అవసరం. అందుకే మిస్టర్ బచ్చన్ రిజల్ట్ విషయంలో హరీష్ శంకర్ కూడా ప్రెజర్ లోనే ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ నలుగురికి ప్రెజర్ రిలీవ్ అయ్యేది ఆగస్టు 15నే. మరో 4 రోజుల్లో ఈ నలుగురికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో అన్న దానికోసం టాలీవుడ్ మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తోంది.